వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. యూపీఐ లావాదేవీలకు సంబంధించి సోషల్ మీడియాలో అయితే మస్తు వార్తలు వస్తున్నాయి. పెంచేస్తున్నారు, ఇగో ఆ పైసలు పడుతున్నాయి, ఈ పైసలు పడుతున్నాయి, అందుకే యూపీఐ విధానాన్ని మోదీ తీసుకొచ్చిండ్రు, ఇట్లా మస్తు చర్చలు జరుగుతున్నాయి కదా. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వీలైనంతగా షేర్ చేయండి. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 సవరణ బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. ప్రతిపక్షాల నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదించింది. యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఛార్జీలు విధించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా ఇప్పటి వరకు యూపీఐ, ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్స్పై వ్యాపారులకు బ్యాంకులు అందిస్తున్న మర్చెంట్ డిస్కౌంట్ రేట్ రద్దవుతుంది. ఇంతకుముందు ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపైనే ఛార్జీలు ఉండేవి. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ ఇకపై యూపీఐ ట్రాన్సాక్షన్ పై కూడా ఛార్జీలు విధిస్తారు. టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026 పేరిట ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కోసం పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 బిల్లు, ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 బిల్లు, ద ఫైనాన్స్ యాక్ట్ 2026 బిల్లులకు సవరణలు చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ పేమెంట్స్ పై ఛార్జీలు వసూలు చేస్తారు. ఏ తరహా పేమెంట్ పై ఎంత ఛార్జ్ అనేది నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తారు. బ్యాంకులకు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్కి, పేమెంట్స్ విధానాన్ని నిర్వహించే సంస్థలకు స్థిరమైన ఆదాయం అందాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చినట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు మాత్రమే వ్యాపార సంస్థలు పరిమిత ఫీజు చెల్లిస్తున్నాయి. యూపీఐ లావాదేవీలపై వ్యాపార సంస్థలు ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ కొత్త చట్టం ద్వారా యూపీఐ లావాదేవీలపై కూడా వ్యాపారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త చట్టం ఇప్పటికిప్పుడు అమల్లోకి రాదు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన నిబంధనలపై పూర్తి స్పష్టత రావాలి. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ఛార్జీలు వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే, అది కూడా 1 ఇయర్కి 1,50,00,000కు పైగా టర్న్ ఓవర్ ఉంటే, బిజినెస్ చేసే వాళ్ళు కూడా 1,50,00,000 టర్న్ ఓవర్ దాటితే మాత్రమే ఈ డిజిటల్ దానికి సంబంధించి ఏవైతే వినియోగదారుల ఛార్జ్ ఉంటుందో దాన్ని చెల్లించాలి వ్యాపారస్తులు. అంతేగాని వినియోగదారులు ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో, సామాన్యులు ఉంటారో వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వ్యాపారులకి, అలా అని చిన్న వ్యాపారులకు కాదు. ఎవరైతే వార్షిక టర్న్ ఓవర్ని 1,50,00,000 దాటిస్తారో అలాంటి వాళ్ళు కూడా చాలా చిన్న మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ బిల్ ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందాలి. ఈ సవరణ తక్షణమే ఛార్జీలను విధించినప్పటికీ అటువంటి లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వసూలు చేయకుండా బ్యాంకులను నిరోధించే చట్టపరమైన అడ్డంకులను కూడా ఇది తొలగిస్తుంది. ఇది కూడా 1,50,00,000 టర్న్ ఓవర్ దాటిన వాళ్ళకు కూడా స్వల్పకాలిక ఏదైతే పడుతుందో అది ఇప్పుడు కాదు. దీనికి సంబంధించి సమగ్రంగా చర్చలు జరిగి దానికి సంబంధించిన కమిటీ నిర్ణయించి అవన్నీ చేసిన తర్వాతే, ఇగో నువ్వు 50 రూపాయలు కొన్నావా 5 రూపాయలు ఛార్జ్ పడుతుంది, 100 రూపాయలు కొన్నావా 10 రూపాయలు ఛార్జ్ పెడుతుంది అని బెదిరించేటోళ్ళకి చెప్పండి. ఓ పిచ్చోళ్ళారా, ఇది వినియోగదారులకు ట్యాక్స్ పడదు. ఎవడైతే వ్యాపారం చేస్తుంటారో వాళ్లకు, అది కూడా చిన్న వ్యాపారులకు కాదు, 1,50,00,000కు పైగా వార్షిక టర్న్ ఓవర్ ఉన్నోళ్ళకు మాత్రమే, అది కూడా ఇప్పుడు కాదు. దీనికి సంబంధించి పూర్తిగా నివేదిక అందిన తర్వాత మాత్రమే. కాబట్టి భయపెట్టాలనుకునేటోళ్ళు నోరు మూసుకోండి అని గట్టిగా చెప్పండి. సో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.